నమస్తే. బాగున్నారా? బాగున్నామండి. ఏమండి, కొడాల నాని గారు మంత్రి కూడా అయ్యారు మొత్తానికి. 20 ఏళ్ల గత ప్రభుత్వం ఏదైతే ఉందో అక్కడి నుంచి చూస్తే పైన ఒక పార్టీ కింద ఒక పార్టీ ఉన్నా మొత్తానికి ఇంత దూరం వచ్చారు. ఇప్పటి వరకు గుడివాడ నియోజకవర్గంలో ఆయన ఏం చేశారండి అభివృద్ధి పరంగా? మాకంటూ ఏమీ చేయలేదండి. మేము కూడా కొడాలి నాని వెనకాల నడిచాం కానండి, గెలిచే వరకే ఒక మాట, గెలిచినాక మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. ఆయన దానికి తగ్గట్టు బూతులు తిడతాం ఒకటి నేర్చుకున్నామండి ఈ మధ్యన బాగా. దానివల్ల మేము ఆయన నుంచి తప్పుకుంటున్నాం. ఎందువల్ల అంటే ఆయన మానసిక స్థితి ఏమైనా బాగాలేదంటారా? ఎట్లా? అంతే అయి ఉంటుందండి. ఆ గుటకాలు అయి నవ్వటం వల్ల మానసిక స్థితి బాగోక మనిషి ఒకలాగా ఉన్నాడు, మాలో కలవట్లేదు. ఇంతవరకు అంగుళూరు అంటూ రాలేదండి. ఇప్పుడు మీరు ఆ పార్టీ తరఫున, వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తిరిగిన వాళ్ళు ఎందుకని బయటకు వచ్చేసారు? బయటకంటే మాకంటూ ఒక న్యాయం జరగట్లేదు. దానికి తగ్గట్టు ఆయన కాడ కలవట్లేదు. ఏదో ఓట్ల టైంలో మట్టి డబ్బు ఇస్తే గెలుస్తాను అన్న స్థితిలో ఉండి అలా ఉన్నాడు, అంతేగానండి జనాల్లో కలవటం అంటూ జరగట్లేదు. ఇప్పుడు వెనుగొండల రాము గారు ఒక ఎన్ఆర్ఐగా ఇక్కడికి వచ్చి గెలిచినా కూడా ఎక్కడికో వెళ్ళిపోతున్నారు అంటున్నారు. మరి ఈయన 5 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నారు, ప్రజలకు అందుబాటులో ఉన్నారా? మాకు చాలా అందుబాటులో ఉన్నాయండి. పిలిస్తే పలికే వ్యక్తిగా ఎన్నికల రాము గారు ప్రతిరోజు మాలో కలిసి నడుస్తున్నారు. ఈయన కాదండి, వెనుగొండల రాము గారు జస్ట్ ఒక ఎన్ఆర్ఐగా ఇక్కడికి వచ్చారు. ఒక 1 ఇయర్ నుంచి తిరుగుతున్నారు అనుకుంటా బహుశా. ప్రభుత్వం గెలిచిన తర్వాత కొడాల నాని గారు 5 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నారు కదా, జనాలకు అందుబాటులో ఉన్నారా అంటున్నా. కొడాల నాని గారు కొడాలి నాని గారు అంటూ అందుబాటులో ఏం లేరండి, అసలు లేరు. ఇప్పుడు వెనుగొండల రాము గారు ఎన్ఆర్ఐగా, రాము గారి మట్టికి మా వెనకాలే ఉంటూ మా బాగోగులు చూసుకుంటూ కొంత మాకు ఆర్థిక సహాయంగా నడుస్తున్నాడండి. ఈ రోజుని న్యాయం జరగాలంటే ఎన్నికల రాము గారిని గెలిపించుకుంటామండి మేము. ఆయన గెలిస్తే వెళ్ళిపోతాడు బయటికి మళ్ళీ అంటున్నారు. వెళ్ళటం అంటూ జరగదండి, మా మాట వింటాడు. ఆయన మీద మాకు నమ్మకం, మా మీద ఆయనకి నమ్మకం ఉంది కనుక ఆయన గెలిపించుకుని గుడివాడని అభివృద్ధి చేస్తామని గ్యారెంటీ ఇస్తున్నామండి. ఇప్పుడు ఆయన ఏ పదవిలో లేకపోయినా ఆయన సొంత నిధులతో ఎంతవరకు ఏమేం చేశారు? చాలా వ్యక్తిగతంగా జాబులు ఇవ్వటం కానీ, కొంతవరకే మానసికంగా అందరినీ ఆదుకున్నాయండి. ఒక లెక్కలో న్యాయంగా నడుస్తున్నాడు. ఇప్పుడు మార్పు వస్తుంది అంటారు గుడివాడ నియోజకవర్గంలో దాదాపు 20 ఏళ్ల చరిత్ర నుంచి. గుడివాడ అనేది మార్పు వస్తుందండి. ఎన్నికల రాము గారు ఖచ్చితంగా గెలుస్తారు, అది గ్యారెంటీ మాదండి. మేము గెలిపించుకుంటాం. ఎందుకని అంత గ్యారెంటీగా చెప్తున్నారు? అంత నమ్మకం అండి మాకు. ఆయన మా వెనకాలండి నడుస్తున్నాడు కనుక ఆయన గెలిపించుకుంటే కొంత అభివృద్ధి గుడివాడ అనేది జరుగుతుంది. కొడాలని అసలు ఏం చేయలేదా? ఏం చేయలేదండి, అసలు రోడ్లు కానీ ఏమీ పట్టించుకోవాలి ఒక్క మాటలో చెప్పాలంటే. అది నా పేరు పూర్ణకుమార్ అన్న. ఇప్పుడు ఏ ఊరు ఇది? నందివాడ నియోజకవర్గం, గుడివాడ నియోజకవర్గం. ఈ 5 ఏళ్ళు మరి మన కొడాల నాని గురించి ఏం చెప్తావు? కొడాల నాని గురించి చెప్పేదే ఉంది దన్న. మన రోడ్ల గురించి కానీ వాటి గురించి కానీ చూస్తేనే అర్థమైపోద్ది, చెప్పే పని ఉండదు. మన విజయవాడ, మన గుడివాడని ఎంత డెవలప్ చేశాడు అనేది మన విజయవాడ నుంచి గుడివాడ వచ్చి హైవే రోడ్డు చూస్తేనే అర్థమైపోద్ది. దాన్ని బట్టి అది తెలిసిపోద్ది అసలు ఎంత బాగా డెవలప్ చేశాడు అనేది 20 సంవత్సరాల నుంచి తెలిసిపోద్ది. కాకపోతే ఏంటంటే ఏదో పార్టీ ఫీలింగ్ మీద ఓట్లేస్తున్నది అని ఎందుకు వేస్తున్నారు అనేది కూడా ఆ పార్టీ వాళ్ళకి కూడా తెలియదు. దాదాపు 10 సంవత్సరాల నుంచి అధికారం ఆయనదే వస్తుంది కదా, ఏమైనా మీకు డెవలప్మెంట్ చేశాడా? చెప్పే కన్నా డెవలప్మెంట్ అంటే రోడ్లు చూస్తేనే అర్థమైపోద్ది అంత పెద్ద డెవలప్ చేసాడు అనేది. ఈ వీడియోల్లో కానీ వాటిలో కానీ చూసుకుంటే బూతులు మాట్లాడుతాం తప్పితే ఈ డెవలప్మెంట్ లో ఏమి ఉండవు. మరి ఆ బూతులు మాట్లాడాలని కరెక్ట్ అంటారా? ఏం చెబుతాం మరి, మాకు అంత తెలిసిన అవన్నీ తెలిసినవాడైతే దానికే తెలిసింది కదా. మరి కొడాలి నాని అంటున్నారు నెక్స్ట్ మళ్ళీ మాది జగన్ అన్న పార్టీ, మళ్ళీ మాదే వస్తుంది అంటున్నాడు అధికారంలోకి. అనుకున్న వాళ్ళు అట్టాగా అనుకుంటారు అన్న, ఓట్లు అయిన తర్వాత తెలిసింది కదా ఎవరు వచ్చేది అనేది. కనీసం ఈ ఊరికి ఏం చేశాడు మీ కొడాలి నాని? మా కొడాలి నాని అని అనలేదు కదా. చెప్పండి అసలు ఏం చేశాడు మీ ఎమ్మెల్యే? చేశాడు, గట్టిగా మాట్లాడితే నేను బహుశా 2019లో ఓట్లకు వచ్చేటప్పుడు చూసాను అన్న. మళ్ళీ ఇప్పుడే చూసా, మళ్ళీ ఇంకా ఇంతపాటు చూడలేను నేను. మళ్ళీ ఇప్పుడు వచ్చారు ఓట్ల కోసం? చూడలేదన్న, 2019 తర్వాత మళ్ళీ ఇంతపాటు చూడలేను అన్న. అంతే. మరి ఇప్పుడు ఇక్కడ రాము గారు నుంచి ఉంటున్నారు టీడీపీ తరఫు నుంచి, ఆయనపై మీ అభిప్రాయం ఏంటి? అసలు బాగుండదు అనుకుంటున్నా. మరి ఆయన డెవలప్మెంట్ చేయలేదు కదా, ఆయన అధికారం అయిపోయినా, ఆయన పార్టీలో అధికారంలో లేకపోయినా, మామూలుగా సీట్ ఇవ్వకపోయినా సరే అంతకుముందే నిరుద్యోగులకి కానీ స్టూడెంట్స్ కానీ ఉద్యోగాలు ఇచ్చారన్న, ప్రైవేట్ జాబ్లు.
దాన్ని బట్టే ముందే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు రాము గారు నెక్స్ట్ అధికారంలోకి వస్తారని పక్కా అనుకుంటున్నారా? అనుకుంటున్నాం మరి ఏం జరిగితే తెలియదు. ఆయన వస్తే మీ సమస్యలని పోరాడగలడా? పోరాడగలిగేదంటే అంటే మామూలుగా ప్రస్తుతానికి అనుకుంటున్నాడు, ప్రస్తుతానికి తిరుగుతున్నాడు కదా అన్న, జనాల్లో తిరుగుతున్నాడు, జన సమస్యలు తెలుసుకుంటున్నాడు. మరి దాన్ని బట్టి అనుకుంటున్నాం మరి చేస్తాడని. మరి నెక్స్ట్ ఇక్కడ అధికారం ఎవరిది? మీ గుడివాడ నియోజకవర్గంలో జెండా ఎవరిది ఎగురుతుంది? టీడీపీ అనుకుంటున్నాం ప్రస్తుతానికి. సరే, కొడాలి నాని తెలుసా? తెలుసు. ఏమైనా చేశారు నీకు 5 ఏళ్ళ నుంచి? ఆయన నోరేసి మాట్లాడు, నువ్వన్నా మాట్లాడేవి కానీ. అసలు మాట్లాడు. నీ కాడికి ఓటు కోసం కూడా రాలా? ఎందుకని? ఏమో నాకేం తెలుసు. మరి ఎవరు వచ్చారు నీ కాడికి? రాము గారు వచ్చారా? ఇప్పుడు కూడా నాని గెలిచాడు, ఏమైనా చేశాడా? రోడ్లు వేసి ఇచ్చాడంటగా. ఎక్కడ? ఇంట్లో వేసాడా, ఈదులో వేసాడా, ఎక్కడ వేసాడు? ఆయనే అంటున్నాడు నేను చాలా డెవలప్మెంట్ చేశా అని. అట్టగే అంటారులే, తెగ చెప్పడంట. ఏం చేయలేదు అయ్యా. మరి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే బాగుంటుందా మీకు? జగన్ అన్న వస్తే? తెలుగుదేశం అసలు. బాబాయ్ నీ పేరు? పేరు చంద్రం. ఏ ఊరు బాబాయ్? గుడివాడే. బాబాయ్ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మన కొడాలి నాని అధికారం? కొడాలి నాని దాదాపు 20 సంవత్సరాల నుంచి చేసినా కానీ ఒక్క పని కూడా చేయలేదు. ఇవాళ వచ్చి ప్రజలను అడుగుతున్నారే కానీ ప్రజలు ఏ విధంగా చేసుకున్నారని అది ప్రజలు నిర్ణయిస్తున్నారు. ప్రజలకి ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు. అంతకంటే అది ప్రజా తీర్పు, అంతకన్నా ఏమన్నా. 20 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి ఏమైనా డెవలప్మెంట్ తీసుకొచ్చారా? 20 సంవత్సరాల నుంచి అంటే అధికారం లేదు కాబట్టి ఈ 5 సంవత్సరాలు కూడా ఒక పని చేసింది దాన్ని చూపెట్టాలి కదా. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దగ్గరికి వచ్చి మాట్లాడడం ఏమైనా జరిగిందా ఈ గుడివాడలో? నథింగ్. అయితే మళ్ళీ ధైర్యంగా నేను చాలా మంచి పనులు చేశాను అని చెప్పుకుంటున్నాడు ప్రెస్ మీట్ లో. సహజం అండి. అసలు నాయకుడే చెప్పుకుంటున్నారు, వీళ్ళు చెప్పుకుంటాకేముంది? అసలు నాయకుడే చెప్పుకుంటున్నాడు, వీళ్ళు చెప్తే పెద్ద సమస్య ఏముందండి? ఈ 5 ఏళ్ళలో యువతకు ఉద్యోగాలు చాలా తీసుకొచ్చాను, గుడివాడ ప్రజలకు చాలా న్యాయం చేశాను అని అంటారు కదండి. అదే ఉద్యోగాలు, ఇంకేం ఉద్యోగాలు అంటారు? మీరు ఫోటోలు తీసిన మళ్ళీ ఇప్పుడు టీడీపీ తరఫున రాము గారు నిలబడుతున్నారు, ఆయన గురించి ఏం చెప్తారు? రాము గారు బాగా చేస్తున్నాడండి. అందరికీ సామాన్య మానవుడికి, ఒక ఎస్సీ బీసీ ఓసీ అందరికీ న్యాయం చేయాలని చూస్తున్నాడు. నేను మంచి చేయాలని వచ్చాడు ఆయన. ఆయన గుడివాడ కాంపిటీషన్ కాదన్నాడు. గుడివాడలో పుట్టి గుడివాడ పెరిగి ఇక్కడ చేసినోడు ఆయన. ఇతర దేశాలు బిజినెస్ టూల్గా ఇతర ఉండి ఉద్యోగాలు లభిస్తున్నాడు. ఒక ఎన్ఆర్ఐ క్యాండిడేట్ వచ్చి రాజకీయాల్లోకి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? ఎన్ఆర్ఐ రాజకీయాల్లో రావచ్చండి, ఎవరు రాకూడదా? ఏమైనా ఉందా? ఆయన రాకూడదని ఏమైనా ఉందా? ఆయన మనిషిగా ఎవడైనా రావచ్చు. ప్రజాసేవ చేస్తాకి ఏ నాయకుడైనా రావచ్చు, రాకూడదని అదే రూల్స్ ఏం లేదు. దాని గురించి అబ్జెక్షన్ ఏం లేదు. సార్ ఇప్పుడు ఆయన సేవా కార్యక్రమాలు పెట్టున్నాడు, దానివల్ల మంచి జరుగుతుందా? మంచి జరుగుతుంది, ప్రజలు జరుగుతుంది, వాయిస్ వస్తుందండి. సార్ ఒకవేళ నెక్స్ట్ ఆయన కానీ గెలిస్తే డెవలప్మెంట్ ఉంటుందా? డెవలప్మెంట్ ఉంటుంది అంటున్నాడు, చెప్తున్నాడు కదండి.